నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జూన్ 9th అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఎక్కడ ఎంతవరకు వాళ్ళు బయటపడలేదు. మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి వార్త బయటకు రాలేదు. రైట్, ఏంటిది? ఒక 80% వరకు కన్ఫర్మే అంటున్నారు, బట్ ఇంకొక 20% ఎక్కడో డౌట్ ఉంది. రైట్, ఏం చెప్తారు? అంటే ఇక్కడ చాలామంది మనకి చాలా ఛానల్లో చెప్పేశారు. అప్పుడు అతిరథ మహారాజులు లాంటి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు, చాలా సీనియర్ సూపర్ సీనియర్స్ అన్నమాట. అట్లాంటి వాళ్ళందరూ చెప్పారు. ఆ సూపర్ సీనియర్ చెప్పిన మాటలు మనం కూడా వినాలి కదా. అయినంత మాత్రంలో వాళ్ళు చెప్పింది ఏదో మనం చెప్తే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉండదు. ఇది వాళ్ళ చాలా దగ్గర సమాచారం తెలిసిన వాళ్ళు. ఇక్కడ వరుణ్ తేజ్కి లావణ్య త్రిపాఠికి కలవడం అన్నది చాలా గొప్ప, మంచి ఆనందించదగ్గ పరిణామే. ఈయనకి లవ్ చేసేటువంటి సందర్భాలు వచ్చాయి. కొంతమంది లవ్ చేశారు వరుణ్ తేజ్ని. యాక్చువల్గా దిల్ రాజు ఒక చర్చాగోష్ఠిలో పాల్గొంటుండగా ఎవరు మన సాయి పల్లవి నడితే వరుణ్ తేజ్ అయితే నువ్వు లవ్ చేస్తావంటే నాకే బ్రహ్మాన్ని చేస్తా అని చెప్పింది. ఇట్లాంటి సందర్భాలు వచ్చినాయి. కానీ ఇక్కడ లావణ్య త్రిపాఠి చాలా ఈయన ఇంట్రాగేషన్కి తట్టుకుంది. ఎవరి ఇంట్రాగేషన్కి? నాగబాబు తాలూకు ఇంట్రాగేషన్కి మాట. మా కుటుంబంలో ఎలా ఉంటుంది, మా తాలూకు మేమందరం కూడా మా అన్నయ్య మా వదిన వాళ్ళు చెప్పినట్టుగా వింటాం. మాకు తెలిసి మాకు తల్లి తండ్రి మా అన్నయ్య వదిన. తర్వాత నువ్వేదో ఇంటికి వస్తున్నావని ఆడమనిషి అని సినిమా వేషాలు వేయడానికి ఇక ముందు పనికిరాదు. వేషాలు వేయడానికి పనికిరాదు. ఏదైనా వాడికి ఇష్టం ఉండి చెప్పినట్టయితే దానికి నాకు అభ్యంతరం లేదు. నా ఇష్టం చెప్తున్నాను, వేషాలు అవసరం లేదు. మళ్ళీ ఇంకోసారి వాడు అపార్థం చేసుకోవడం, వాడిని నువ్వు అపార్థం చేసుకోవడం, మళ్ళీ పెద్ద మనుషుల ముందు కూర్చోవడం నాకు వద్దు. నాకున్న అనుభవాలు నాకున్నాయి. తర్వాత ఇక్కడ వరుణ్ తేజ్లో ఉన్నది సెన్సిటివ్ బాగా, అది ఆలోచించుకోవాలి. మిగతా నేహారికి ఎంత గడుసు పిల్లో ఎంత అల్లరి పిల్లో, వరుణ్ తేజ్ అలా కాదు, సెన్సిటివ్. మనసులోనే ఎప్పుడు కూడా ఆయన్ని డబ్బు అడగలేదట ఖర్చుకి. వాళ్ళ అమ్మనే దొంగచాటుగా డబ్బు అడిగేవాట. నన్ను ఎప్పుడు ఇది కావాలని వాడు సంపాదించిన డబ్బుతో నాకు కొన్నాడు. కానీ నన్ను మాత్రం డాడీ ఇది కొనుక్కుంటాను, నాకు ఇది కావాలి, ఇది కొనిపెట్టు అని చెప్పి అడగలేదు. అట్లాంటి వ్యక్తి అని ఎంతో చాలా వివరాలు ఇంట్రాగేట్ చేశారట. చేస్తే అన్నిటికి కూడా ఆవిడ చాలా సావధానంగా సమాధానాలు చెప్పింది. ఆ పెద్దవాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. అన్నీ దైవం అనుకూలించినట్టయితే రేపు 9వ తారీఖున నిశ్చితార్థం. వాళ్ళిద్దరు ఇప్పుడు వరుణ్ తేజును లావణ్య త్రిపాఠి ఇక్కడ లేదు, ఫారెన్లో ఉన్నారు. ఫారెన్ నుండి నిన్న రావాలి. వచ్చారో వాళ్ళు తీవాళ్ళు వస్తారో తెలీదు. 9వ తారీఖున మాత్రం కుటుంబం అంతా ఏకమయ్యి అది నిశ్చితార్థం చాలా గ్రాండ్గా చేస్తారు. పెళ్ళి మాత్రం డిసెంబరు అంటే కార్తీక మాసంలో పెళ్లి జరగవచ్చు. ముఖ్యంగా ఈ సమాచారం మనకి తెలిసిన సమాచారం ఇది. కార్తీక మాసంలో పెళ్లి, రేపు 9వ తారీఖున నిశ్చితార్థం. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఇండస్ట్రీ అమ్మాయిని రప్పిస్తున్నారు అని అంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయమే. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నా అది ఎక్కువ కాలం నిలబడలేదు. సో ఒకలాంటి డౌట్ ఉంటుంది. ఎందుకంటే రేణు దేశాయ్ కూడా కంప్లీట్ గా సినిమాలు ఆపేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ తో మాత్రమే చేశారు ఆమె. అయినప్పటికీ వాళ్ళ కాపురం నిలబడలేదు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఒక భయం. ఆయనకి చెప్పినట్టుగా నా కర్మ అన్నాడు పవన్ కళ్యాణ్. అనకూడదు కానీ ఆడవాళ్ళు చేసే పనులు లోకానికి కనిపించవు. మాట్లాడితే ప్రతి విధవ కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటారు. వాళ్ళు చేసిన ద్రోహాలు, మొదటి పిల్లలకేమో పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు, కుటుంబంలో కలవపోయింది, మామూలుగా విడాకులు తీసుకుంది, ఆవిడకేమో తక్కువ ఇచ్చారా? రెండో భార్య ఏమో ఏదో మాట పట్టింపు వచ్చింది, ఎక్కడో అకౌంట్లో కొంచెం తేడా వచ్చింది. తేడా అంటే మామూలు తేడా కాదు, అప్పుడు సంపాదించిన డబ్బంతా పోయింది, 40 కోట్ల పోయింది. ఎవరైనా ఊరుకుంటారా?
ఏదో ఎమోషనల్గా ఉన్నాడు కనుక ఏదో సినిమాకి వెళ్ళాడు. ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి ఉంటే లవ్ చేసామంటే మామూలుగా సినిమా లవ్ కాదు కదా. సినిమా లవ్ అంటే మొత్తం ఎన్ని రోజులు షూటింగ్ ఉందో ఒక షెడ్యూల్ అంతా ఇద్దరు హాయిగా ఎంజాయ్ చేస్తారు. బాయ్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటారు. అలాగనేవాడు కాదు కదా. ఒక మనిషిని లవ్ చేశారంటే ప్రాణం ఇచ్చి తన సొంతం చేసుకుంటాడు, మెడలో మంగళసూత్రం కడతాడు, భారీగా ఏలుకుంటాడు. అక్కడ రేణుదేశాయి పిల్లలు పుట్టారంటే ఎంత అపురూపంగా పెంచాడమ్మా, ఎంత అపురూపంగా పెంచాడు. ఎంత యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఆ పిల్ల కూడా ఎంత అదృష్టవంతుడో పవన్ కళ్యాణ్. పిల్లల పెంపకానికి సంబంధించి వాళ్ళ బరువు బాధ్యతలన్నీ ఫినాన్షియల్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారేమో, కానీ వాళ్ళ చదువు బాధ్యతలు, వాళ్ళ పెంపకం బాధ్యతలు, డిసిప్లిన్ అంతా రేణుదేశాయి గారి చేతుల మీద. లేదమ్మా, ఈ పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడమ్మా, పిల్లల తన విషయం చూసుకుంటాడమ్మా. పవన్ కళ్యాణ్ వెళ్లకుండా లేడు, వెళ్తాడు అక్కడికి. అంటే ఒకటే వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్. భార్యాభర్తలుగా విడిపోయారు, మంచి స్నేహితులుగా కలిసి ఉన్నారని ఎప్పుడో చెప్పాను నేను. భార్యాభర్తలుగా విడిపోయారు, మంచి స్నేహితులుగా కలిసి ఉన్నారు. ఆ పిల్లల్ని ఎంత అపురూపంగా చూస్తారు. లేదా యూనివర్సిటీకి వెళ్ళవలసిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్కి? ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే సరిపోతుంది కదా. దీనికి సమాధానం చెప్పు. యూనివర్సిటీకి పేరెంట్స్ రావాలన్నప్పుడు అలాంటిదప్పుడు మాత్రమే ఆయన వెళ్ళి కనిపించదు. లేదు, అలా కాదు. పవన్ కళ్యాణ్ పిల్లలంటే అపురూపమైన ప్రేమ. పైగా ఆయన మామూలు పుట్టేశాడు. ఎక్కడ మొత్తం అందరికంటే వరుణ్ తేజే పొడవు అనుకుంటే వరుణ్ తేజ్ కంటే పొడవు ఉన్నాడు. ఎవరు? అఖీరానందన్. ఇంకా వరుణ్ తేజ్ దగ్గరికి వద్దాం. అంటే అట్లాంటి కుటుంబంలో ఉన్నటువంటి వరుణ్ తేజ్కి మగవాళ్ళందరూ బాగుంటారు. చూసుకో, మగవాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ తీసి పక్కన పెట్టు. మగవాళ్ళు నాగబాబు బాగలేడా, చిరంజీవి బాగలేడా, రామ్ చరణ్ బాగలేడా, రేపు వరుణ్ తేజ్ కూడా బాగుంటాడు. అక్కడ ఉపాసన ఉందంటే ఉపాసన మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కొంచెం సంపన్నురాలు, బాగానే ఉంది. కానీ ఇక్కడ లావణ్య త్రిపాఠి కూడా మామూలుగా ప్యాంట్ ఒక 4 డ్రెస్సులతో 4 చీరలతో వచ్చేయడం లేదు. చాలా చాలా వీళ్ళు ఊహించని పెద్ద మొత్తంతో వస్తుంది. అంటే కట్నం రూపంలో కాదు, అంతే. ఈ కుటుంబంలో కలిశాను, వాళ్ళు నేను కలిసే మనం అవుతాం కదా, మనది ఆస్తి అనే పద్ధతిలో వస్తుంది గనక అన్ని విధాలుగా లావణ్య త్రిపాఠి వీళ్ళకి అనుకూలంగా మసలుకుంటుంది ప్రస్తుతానికి. ఆ బిహేవియర్ కూడా అంతే. కొంచెం శుతిమెత్తన అమ్మాయి కింద అనిపిస్తుంది. బిహేవియర్ కూడా అంతే. ముఖ్యంగా ఆయన ఎవరి ద్వారా ట్రైనింగ్ అయింది? నాగార్జున, బంగారాజు, సోగ్గాడే చిన్న ఆయన ఇట్లాంటి సినిమాలో చేసిందంటే ఆ నేచర్ వేరు. అంటే సంసారపక్షమైన కుటుంబంలో ఉన్న వ్యక్తిలాగా ఉంటుంది, ఓవర్ షోకులకి పోదు అన్నమాట. అందువలన ఆయన కాస్మెటిక్ సర్జరీస్కి వెళ్ళలేదు, ఏమి వెళ్ళలేదు, ఎలాగుంటే అలాగే ఉంది. ఇంకోళ్ళైతే 90 లక్షలు అయితే 1 కోటో 2 కోట్లు పెట్టి ముక్కులు గిక్కులు అన్ని సర్జరీలు చేయించుకుంటారన్నమాట. ఎలా ఉంది అలాగే ఉందన్నమాట. సో ఈ విధంగా మన నాగబాబు తాలూకు కొడుకు వరుణ్ తేజ్కి తగిన సంబంధంగా మనం చెప్పుకోవచ్చు. వీ షుడ్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.